అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించినటువంటి అంశంపై మహాధర్నా ఏదైతే చేసినారో దానిలో మాట్లాడినటువంటి ఆ ధర్నాలో మాట్లాడినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడడం చూస్తే నిజంగా 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు సాటి లేరు. ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వస్తానని పగటికాళ్ళు అన్నటువంటి కేటీఆర్, నువ్వు మా నాయకుడిని విమర్శిస్తున్నావు కదా, ఒక్కసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీది ఎన్ఆర్ఐ కోట. అనేది ఎన్ఆర్ఐ కోట ద్వారా నేరుగా అమెరికా నుంచి సిరిసిల్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా అక్కడ మహేందర్ రెడ్డి అనే కూడా ఉద్యమకారుడిగా పనిచేస్తున్నటువంటి నాయకుడు టికెట్ గుంజుకొని తండ్రి చాటి కొడుకుగా ఎన్ఆర్ఐ అమెరికాలో ఉండి అమెరికా నుంచి వచ్చి ఎన్ఆర్ఐ కోటలో పదవి తీసుకొని ఈరోజు మా నాయకుడిని గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ నరం లేని నాలుకతో ఏది పడితే అదే మాట్లాడుతున్నావు కదా. మా నాయకుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం, ఒక స్థానిక జెడ్పీటీ సభ్యునిగా, ఇండిపెండెంట్గా జెడ్పీటీ సభ్యునిగా ప్రజలతో ఎన్నుకోబడ్డే స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీ సభ్యునిగా ఎన్నుకోబడి తర్వాత ఎమ్మెల్సీగా శాసనమండలి సభ్యునిగా ఎన్నుకోబడి తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి పార్లమెంట్ సభ్యునిగా ప్రజలతో ఎన్నుకోబడి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ప్రజాస్వామ్యం లోపల శాసనసభ్యుల ద్వారా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోరుకొని ఇందిరమ్మ రాజ్యం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే కేవలం 2.5 సంవత్సరాల లోపల అక్కస్సు తెచ్చుకుంటూ కడుపులో కుట్ర పెట్టుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడేటోటి కేటీఆర్ రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మా నాయకుడు చిత్తశుద్ధితో పనిచేస్తుండు. మరి దానిలో భాగంగా ఈరోజు నిన్న మనం మాట్లాడిన సంక్షేమానికి సంబంధించిన విషయం లోపల మీ హయాం లోపల సంక్షేమానికి సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీ గురుకులాలు కానీ ఎస్టీ గురుకులాలు కానీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత గురుకులాల సంఖ్య పెరిగింది అంటున్నావు. నేను ఆ గురుకుల శాఖ మంత్రిగా చెప్తున్నా, సంఖ్య పెంచినవు కానీ మౌలికమైన సదుపాయాలు ఏర్పాటు చేసినవా? పిల్లలకు సంబంధించిన గురుకులాలకు సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గురుకులాల యొక్క కొత్తగా హై స్కూల్స్ కానీ జూనియర్ కాలేజీ కానీ ప్రభుత్వ పరంగా శాంక్షన్ ఇచ్చినావు. శాంక్షన్ ఇచ్చినట్టు జూనియర్ హై స్కూల్స్ కానీ పిల్లలకు 1వ క్లాస్ నుంచి 10th వరకు, 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు ఎక్కడ చదువుకోవాలి పిల్లలు? నీ 2014 నుంచి 18 నుంచి 23 వరకు నీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మాజీ మంత్రి కేటీఆర్ కానీ, మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ, అప్పుడు పనిచేసిన ఈ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసిన కొప్పురీశ్వర్ గారు కానీ ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీ గురుకుల కొత్త భవనం నిర్మాణం చేసిన దమ్ముంటే మీరు చర్చకు సిద్ధమని అడుగుతున్నా కేటీఆర్ను. నువ్వు టైం డేట్ ఫిక్స్ చేయి. నేను రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను వస్తా.
మీరు ఏదైతే పరిపాలించినటువంటి మీ 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి గురుకులాలకు సంబంధించినటువంటి ఒక కొత్త భవనాన్ని నిర్మాణం చేసుకోలే. కానీ కాళేశ్వరం పేరు మీద ₹1,00,00,000 కోట్ల కమిషన్ల పేరు మీద ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినారు. మా ఎస్సీ గురుకులాలకు సంబంధించిన ఒక పిల్లల భవిష్యత్తు కోసం ఒక కొత్త భవనాన్ని నిర్మాణం చేద్దాం, మా ట్రైబల్ పిల్లల కోసం కొత్త భవనాన్ని నిర్మాణం చేద్దాం, మా మైనార్టీ పిల్లల కోసం కొత్త భవనాన్ని నిర్మాణం చేద్దాం, మా బీసీ పిల్లలకు కొత్త భవనాన్ని నిర్మాణం చేద్దాం అని చెప్పి 119 సెగ్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం లోపల నేను ఉదయమే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లతో నేను అడిగాను. 2014 నుంచి వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క భవనానికన్నా శంకుస్థాపన చేసి భవనం పూర్తి చేసిందా అని అడిగినాను నేను మా ఇంజనీర్ అధికారులను. నేను రికార్డ్ పరంగా నేను ఇలా మీడియా ముందు నేను చెప్తున్నాను. నేను ఏదో మీలాగా దేవుడిచ్చి నోరు ఇచ్చింది అని చెప్పి అబద్ధాలే, యథార్థమైన విషయం చెప్తున్నా. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఛాలెంజ్ స్వీకరిస్తారా? మీరు ఎక్కడ స్వీకరిస్తారో నేను సిద్ధంగా ఉన్నా. ఒక్క భవనాన్ని కూడా గురుకుల పాఠశాల చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం, ట్రైబల్ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క కొత్త భవనాన్ని నిర్మాణం చేయబోగా కాళేశ్వరం పేరు మీద ₹1,00,00,000 కోట్ల యొక్క ధనాన్ని దోసుకొని మా షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, మా బీసీ పిల్లలు కానీ, మన మైనార్టీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయలే. నిన్న మహాధర్నా పేరు మీద నోరుకి ఎంతకున్నదంత గొప్పగా మేము నిర్మాణం చేసినాం మా హయాంలో అని చెప్పి జరుగుతున్నాం. నీ హయాంలో చేసినటువంటి గొప్పతనం ఇప్పుడు నీ ముందు పెడుతున్నా. ఒక్క వెల్ఫేర్ పరంగా ఒక్కటి నిర్మాణం చేయలే. మీ విలాసవంతమైనటువంటి జీవితాల కోసం ఇలా విలాసవంతమైనటువంటి మీ యొక్క ధనార్జనతో ఫామ్ హౌస్లు కట్టుకోవడం తప్ప ఎన్నడూ కూడా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశం లోపల ఎన్నడూ పట్టించుకోలే. మీ సంక్షేమానికి సంబంధించినటువంటి ఆ దళిత వర్గానికి చెందినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి మీ క్యాబినెట్లో ఉంటే ఇలాంటి కారణం లేకుండా బర్తరఫ్ చేసిండు. ఈ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి కొప్పులీషన్ను చేయి పట్టుకొని మీడియా ముందు పక్కా జరుగు అని చెప్పి నెట్టేసినావు. నువ్వు గురుకులాల పిల్లల గురించి మాట్లాడుతున్నావా? నేను మహాధర్నా కాడ వచ్చిన వాళ్ళంతా ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆయన నియమించినటువంటి కాంట్రాక్టర్లు. ఇవాళ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నది? సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించిన విషయం లోపల 4 శాఖలకు సంబంధించిన సెంట్రల్ ప్రొక్యూర్ ఏదైతే యూనిఫామ్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, ట్రంక్ బాక్స్ కానీ, కార్పెట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, ఇంకా పిల్లలకు సంబంధించిన ప్లేట్స్ కానీ ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించినటువంటి గత ప్రభుత్వము 806 కోట్ల రూపాయలతో టెండర్కు సంబంధించినటువంటి బడ్జెట్ వారి అలొకేషన్ లోపల వాళ్ళు పిలవడం జరిగింది వారి హయాంలో. మరి ఈరోజు 2025-26 ఉన్నటువంటి బడ్జెట్ లోపల సెంట్రల్ ప్రొక్యూర్ ద్వారా కేవలం 643 కోట్ల రూపాయలతోని ఈరోజు వీటికి సంబంధించినటువంటి టెండర్లు పిలవడం జరిగింది. సెంట్రల్ ప్రొక్యూర్ సంబంధించిన టెండర్ పిలవడం జరిగింది. టెండర్కి సంబంధించిన ప్రక్రియ లోపల ఏదైతే వాళ్ళు టెండర్లో పాల్గొన్న వాళ్ళు బిడ్కు సంబంధించినటువంటి అమౌంట్ ఎక్కువ ఉంటే మీరు తక్కువ చేస్తే తప్ప మీ బిడ్డు 80% కూడా శాంక్షన్ ఇవ్వని చెప్పేసి కాంట్రాక్టులతో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు వాళ్ళతో నెగోషియేట్ చేపించి రేటు తగ్గించి ఇంకా వారికి అగ్రిమెంట్కి సంబంధించిన కాగితం కూడా ఇవ్వాలి. వారికి సంబంధించిన ఏదైతే ఫర్దర్గా మీరు ఏ విధంగా ముందుకు వేసే విషయంలో కూడా ఎలాంటి అగ్రిమెంట్లు కూడా ఎంటర్ కాలే. ఎంటర్ కాకముందే కోట్ల రూపాయల కుంభకోణం జరిగిపోయింది. దీని వెనుక 100 కోట్ల రూపాయల దోపిడీ జరిగిపోయింది. పచ్చకాముల కట ఊరంతా పచ్చగానే ఉంటుందట. వాళ్ళ హయాం లోపల దోసుకొని దాచుకున్నటువంటి ప్రతి పనికి దోపిడీ. కార్ రేస్ అని పెట్టిండు. కార్ రేస్ పెట్టడానికి ఈ విలాసవంతమైన కేటీఆర్కు డబ్బులు వస్తాయి, కానీ గురుకుల పిల్లలకు హాస్టళ్లకు భవనాన్ని నిర్మాణం చేసడానికి డబ్బులు రావా? కాళేశ్వరం పేరు మీద ₹1,00,00,000 కోట్ల దోపిడీ చేయడానికి డబ్బులు వస్తాయి, కానీ గురుకుల పిల్లలకు ఉన్నట్టు వెల్ఫేర్ పిల్లలకు కొత్త భవనం చేయడానికి డబ్బులు రావా?
ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మీ హయాంలో మిగిలిపోయిన పెండింగ్ బిల్స్, మీ ప్రభుత్వంలో మిగిలిపోయిన పెండింగ్ బిల్స్ మొత్తం కూడా ఒక్క పైసా పెండింగ్ లేకుండా ఇవాళ మొన్నటి వరకు మీరు రిలీజ్ చేయించడం జరిగింది. ప్రతి నెల మొదటి వారంలో గురుకులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ మొత్తం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎన్నడన్నా ఎప్పుడన్నా వెల్ఫేర్ లక్షలాది మంది పిల్లలు వెల్ఫేర్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. వారికి మంచి భోజనం ఇవ్వాలి, మంచి కాస్మెటిక్స్ ఇవ్వాలి, మంచి బట్టలు ఇవ్వాలి, మంచి బుక్స్ ఇవ్వాలి, వాళ్ళు కార్పొరేట్ లెవెల్లో ఉండాలని ఆలోచన చేసినవా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ సుమారు డైట్ ఛార్జీలకు సంబంధించినటువంటి 5వ తరగతి 5th, 6th, 7th క్లాస్ నుంచి సుమారు 31,667 మంది సంబంధించిన సుమారు 950 రూపాయలు పెంచడం జరిగింది. అదే 8th, 9th, 10th 1100 పెంచడం జరిగింది. ఇంటర్మీడియట్ డిగ్రీకి 1500 పెంచడం జరిగింది. ఇది ఈ విధంగా మీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు కానీ పెంచి పిల్లలందరికీ కూడా గొప్పగా ఆహారపరంగా ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు, ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విధంగా డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు వెల్ఫేర్ పిల్లలకు పెంచి వాళ్ళకు భవిష్యత్తులో మంచిగా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి ప్రతి వారంలో సోమవారం ఏ మెనూ ఉండాలి, మంగళవారం ఏ మెనూ ఉండాలి, బుధవారం ఏ మెనూ ఉండాలని చెప్పేసి ఆ మెనూ క్యాలెండర్ ప్రోగ్రామ్ ఆ బుక్ను హాస్టల్లో పెట్టి ఆ వెల్ఫేర్ స్కూల్స్లో పెట్టి ఆ వెల్ఫేర్ స్కూల్లో ఏ అధికారి పోయినా, జిల్లా అధికారి ఎవరు పోయినా కూడా ఈరోజు సండే మెనూ ఏముండాలంటే ఆ మెనూ బుక్ ప్రకారం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి వెల్ఫేర్లో పిల్లలు బంగారు భవిష్యత్తు ఉండాలి, లక్షలాది పిల్లల యొక్క పిల్లలకు భోజనం వసతి మంచిగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు మీరు ఉన్న పెండింగ్ బిల్స్ అన్ని రిలీజ్ చేసి గొప్పగా పిల్లల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటే మీరు ఓర్వలేక మహాధరణ పేరు మీద సెంట్రల్ ప్రొక్యూర్ అనే మేము చేసేదో వందలాది కోట్ల రూపాయలు కుంభకోణం చేసినామని చెప్పేసి మీ యొక్క దుర్బుద్ధి ఏదైతున్నదో, మీరు చేసినటువంటి 10 సంవత్సరాలు చేసిన పాపాలు ఏదైతున్నాయో ఎదురుచోటు కూడా చేస్తారనే దురాలోచనతో మాట్లాడడం. ఎన్నడన్నా ఎప్పుడన్నా ఒక్కరోజన్నా మీరు అంటారు మేము గొప్పగా దళిత బంధాన్ని తీసుకొచ్చినాం అంటారు. ఈ దళిత బంధం ఎంతమందికి ఇచ్చినా? ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ దళిత బంధు అని చెప్పేసి 54 లక్షల మంది దళితులకు సంబంధించినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసినారు. వాళ్ళు ఎంతమందికి ఇచ్చినారు? అది 54 లక్షల పైచీలకు సంబంధించినటువంటి ఎస్సీ జనాభాకు సంబంధించిన యువతను వారి యొక్క ప్రభుత్వం గుర్తించడం జరిగింది. కేవలం దాంట్లో 38,000 మందికే ఇచ్చింది. 38,706 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. కేవలం 38,000 మందికే వాళ్ళు దళిత బంధు ఇవ్వడం జరిగింది. అంటే ఆ దళిత బంధు ఏ విధంగా ఇచ్చినారు? 2019, 2020 ప్రతి సంవత్సరం బ్యాంక్ లింకేజెస్, ఇండివిజువల్ లోన్స్ ఉంటాయి ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా. 2019, 2020 బ్యాంక్ లింకేజెస్ ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆ ఒక సంవత్సరం ఆ బ్యాంకు లోన్స్, ఇండివిజువల్ లోన్స్ ఇవ్వలే, ఎకనామికల్ లోన్స్. 2021, 22 ఇవ్వలే, 2022, 23 ఇవ్వలే. 2023 డిసెంబర్ వరకు వారి ప్రభుత్వం ఇవ్వలే. అంటే ఆ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎకనామికల్ ప్రతి సంవత్సరం ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ యువకులకు 5 లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా ఇవ్వాల్సినటువంటి ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా, జిల్లా కలెక్టర్ ద్వారా ఆ జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ యువకులకు లోన్ ఇవ్వకుండా ఆ లోన్ పక్కదారి పట్టించి దళిత బంధు పేరు మీద ఓన్లీ అక్కడ హుజరాబాద్ ఎన్నికలు వస్తున్నట్టు దృష్టిలో పెట్టుకొని, హుజరాబాద్ ఎన్నికల్లో పట్ల వాళ్ళ పార్టీ ఎట్లా గెలవాలని దృష్టిలో పెట్టుకొని సుమారు 54 లక్షల మంది దళిత కుటుంబాలను గుర్తింపు చేసుకొని, ఇండివిజువల్ బెనిఫిషియరీ గుర్తింపు చేసుకొని కేవలం 38,000 మందికి ఇచ్చి ఈరోజు
మాకు రావాల్సినటువంటి బ్యాంక్ లింకేజ్ ద్వారా ప్రతి సంవత్సరం ఉండాల్సినటువంటి ఒక్క లోన్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఒక్క లబ్ధిదారు కూడా ₹1 ఇవ్వాలి. ఈ విధంగా ఎస్సీ సప్లాంజీలు దారి మళ్ళిస్తారు. మాకు రావాల్సిన బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇవ్వరు. దళిత బంధు పేరు మీద మా దళితులను మోసం చేస్తారు. ఇవాళ సంక్షేమానికి సంబంధించిన సెంట్రల్ ప్రొక్యూర్ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ వెల్ఫేర్ మినిస్టర్గా నేను కానీ, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కానీ, అదే మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్లు కానీ సెంట్రల్ ప్రొక్యూర్ ద్వారా నాణ్యమైనటువంటి షూస్ కానీ, యూనిఫామ్స్ కానీ, బట్టలు కానీ, బుక్స్ కానీ రావాలని ఒక పిల్లల యొక్క నేపథ్యంతో టెండర్ కాకముందే, టెండర్ ప్రక్రియ పూర్తి కాకముందే, అది అగ్రిమెంట్లకు ఎంటర్ కాకముందే కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి మాట్లాడి నిన్న ధర్నా పేరు మీద టీఆర్ఎస్ పార్టీ నాయకులను పట్టుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నోటికెంతో సంత మాట్లాడినటువంటి కేటీఆర్ సరే ఇప్పటికైనా నిజాలు మాట్లాడడం నేర్చుకో. రాబోయే ప్రభుత్వం మాదే అంటే ఏం ఎట్లొస్తో ప్రభుత్వం? ప్రజలు అన్ని గమనిస్తున్నారు, మంచి చెడు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. ఇలా సంక్షేమ సంబంధించినటువంటి ఇలా శాఖ మంత్రిగా నేను చెప్తున్నా, ఒక్క బిల్డింగ్ నిర్మాణం చేయలే. ఎస్సీ పిల్లలకు కానీ, ఎస్టీ పిల్లలకు కానీ, బీసీ పిల్లలకు కానీ, మైనార్టీ పిల్లల భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 119 నియోజకవర్గం లోపల సుమారు 40% అంటే సుమారు 40 నుంచి 60 నియోజకవర్గం లోపల యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శంకుస్థాపన జరిగింది, పనులు జరుగుతున్నాయి. దాని ద్వారా ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ విద్యార్థులంతా సుమారు 25 ఎకరాల్లో విస్తీర్ణంతో 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి గొప్పగా ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మా వెల్ఫేర్ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అసలు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని చెప్తున్నాను నేను ఒక దళితునిగా. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నేను ఒక దళిత మాదిగా వర్గాన్ని చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. ఈరోజు నేను రాష్ట్ర మంత్రిగా ఇక్కడ నుంచి నిలబడి మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి అవకాశం. రాహుల్ గాంధీ గారు కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నాలాంటి సామాన్య కార్యకర్త 2023 డిసెంబర్లో ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఒక సంవత్సర కాలం ముందు మీడియా ముందు చెప్తున్నా నేను, రేపు డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయన్నా, మనం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ తట్టుకుంటాం. ధర్మపురిలో నేను 2 సార్లు ఓడిపోయినా, 3వసారికి ఓడిపోయినాక గెలిచినాక ఓడగొట్టినన్నా అంటే నేనున్నా లక్ష్మణ్ కుమార్ పిసిసి అధ్యక్షునిగా, నేనున్నా జీడీసీసీ అధ్యక్షునిగా, నువ్వు పనిచేయి, నీకు నేనున్నా అని చెప్పి అన్ని విధాలు అండగా ఉండి నాలాంటి సామాన్యమైన వ్యక్తిని ఒక దళిత వర్గం మాదిగ వర్గంకి వెళ్ళి వచ్చినటువంటి నాకు టికెట్ ఇచ్చి పిసిసి అధ్యక్షునిగా అన్ని విధాలు అండగా ఉండి నన్ను గెలిపించి ఇలా రాష్ట్ర మంత్రిగా ఇలా నిలబెట్టిండు. మీరు ఎవరికన్నా పేదవాళ్ళ పక్షాన ఎప్పుడన్నా నిలబడరా మీ పార్టీ అని చెప్పి అంటున్నా. మీ కేటీఆర్ కానీ, మీ హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ నిలబడరా అంటున్నా. సుమారు 40 మంది అంటే అందాదాగా చెప్తున్నా కొత్త వాళ్ళు అసెంబ్లీ ఎమ్మెల్యేలు గెలిచినారు కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి పిసిసి అధ్యక్షులుగా ఇక్కడ ఉన్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, దేశంలో ఉన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ అందరూ కలిసికట్టుగా మేమందరం గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే విధంగా కష్టపడి ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి ఎంత వస్తుందంత మాట్లాడుతున్నావు. సోషల్ వెల్ఫేర్ పరంగా ఒక్కటి చెప్పండి. నేను చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా మీడియా ముందు, నేను ఛాలెంజ్ విసురుతున్నా. నేను ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి మీ హయాంలో మీ ప్రభుత్వం మీరు రాజులుగా రాజ్యం వెళ్ళినటువంటి మీ రాజ్యంలో పట్ల ఒక ఎస్సీ గురుకులాలకు సంబంధించిన ఒక భవనాన్ని నిర్మాణం చేసినట్టయితే ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధమని చెప్తున్నాను. ఒక ఎస్సీ గురుకులాలకు సంబంధించిన స్కూల్ నిర్మాణం చేసినాం, ఒక ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేసినాం,
ఒక ఎస్టీ హాస్టల్ నిర్మాణం చేసినాం, లేక అని చెప్పేసి ఒక్క ఎస్సీలకు సంబంధించి ఒక్కటి చేయమని ఒకటి ఛాలెంజ్ చెప్తున్నా కదా నిన్న. మీ పక్కనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కదా, తనే పనిచేసిండు కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన అడగండి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇక కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూటికి ఎంత వస్తుందంత మాట్లాడడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒక ముఖ్యమంత్రి సీటుకి గౌరవం ఇయ్యరు, ఇలా దళితుల పక్షాన మాట్లాడతాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా వచ్చి ఎన్నడన్నా అసెంబ్లీలో వచ్చి ఒక దళిత స్పీకర్ ముందు నిలబడి అధ్యక్ష అని చెప్పి ఒక ప్రజలకు సంబంధించిన సమస్య ఎన్నడన్నా చర్చ చేసిండా? బీసీ కులగణన కానీ, ఏబిసిడి వర్గీకరణ కానీ, ఇరిగేషన్ సంబంధించిన సమస్యలు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యల విషయం లోపల ఒక దళిత స్పీకర్ ముందులో వచ్చి అధ్యక్ష అని చెప్పి చర్చలో పాల్గొన్నాడా? ఇది మొదటి నుంచి కూడా మీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ దళితులకు వ్యతిరేకంగా మీరు ఉండే పార్టీ తప్ప మీరు ఒక ఒక దొరల్లాగా పరిపాలించారు. మీరు ఇలా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీ వర్గాలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల, గౌరవ పిసిసి అధ్యక్షుల గారి నేతృత్వం లోపల మా మంత్రివర్గం కానీ ప్రభుత్వం కానీ పనిచేస్తుంది తప్ప మీలాగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పోయి అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళ మేము కాదు. యథార్థమైన విషయాన్ని ముందు పెడుతున్నాను. నేను ఇలా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా నేను ముందు పెడుతున్న ఈ విషయాలు. నేను పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకొని ఇందిరా పార్క్ ద్వారా మీ కార్యకర్తలను తీసుకొచ్చి, మీరు మీ హయాంలో ఉన్న కాంట్రాక్టులను తీసుకొచ్చి, మీ ఎవరి కాంట్రాక్టులకు మీరు వ్యతిరేకం కాదు. ఇవ్వాలి తప్పకుండా అందరూ కూడా అన్ని స్థాయి లోపల ఎవరు ఏ స్థాయిలో అందరూ మంచిగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది తప్ప ఏ ఆలోచన లేదన్న విషయాన్ని మనవి చేసుకుంటూ, టెండర్ ప్రక్రియ కాకముందే మీ యొక్క ఏ దుర్బుద్ధి ఏదైతుందో, మీరు గతంలో చేసిన పాపాల గురించి అందరూ అదే విధంగా ఉంటారు అనేది చేయడమైన సరైన పద్ధతి కాదని చెప్పేసి చెప్తూ, మరి మా మిత్రులందరూ కూడా నేను చెప్తున్నా యథార్థమైన విషయం. నిజంగా టైము డేట్ ఫిక్స్ చేయమనండి, నేను వచ్చడానికి సిద్ధంగా ఉన్నా. కేటీఆర్కి చెప్తున్నా, అదేవిధంగా మా మిత్రులకు చెప్తున్నాను, మా మీడియా మిత్రుల ద్వారా ఒక్క గురుకుల హాస్టల్ కానీ మొన్న వచ్చిన రిజల్ట్ గురించి తెలుసు ప్రత్యేకంగా. ఈ రాష్ట్రంలో నారాయణ కాలేజీ, శ్రీ చైతన్య, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈ రాష్ట్రంలో ఎస్ఎస్సి రిజల్ట్ వచ్చింది. సుమారు 99.12% మన గురుకులాలు చదువుకున్న పిల్లలకు 10వ తరగతి పిల్లలు ఉత్తీర్ణత అయినలు. ఏ విధంగా కాగలిగారు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే గురుకులాస్లో మంచి బోధన జరిగింది, మంచి బోధనం సదుపాయం ఏర్పాటు చేసినారు, అన్ని విధాలు కూడా మేలు చేసినారు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా సదుపాయాలు ఇచ్చింది కాబట్టి పిల్లలు గొప్పగా ఈరోజు 99% పిల్లలకు ఎస్ఎస్సిలో ఉత్తీర్ణత వచ్చింది. ఇంటర్మీడియట్లో గొప్పగా ఉత్తీర్ణత వచ్చింది. అదేవిధంగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా, నిజంగా చెప్తున్నా కదా, మేము ఊహించలే. మేము అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యూపీఎస్ సివిల్ సర్వీస్లో ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1 సంబంధించిన 35 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. గ్రూప్ 2లో 27 మందికి ఉద్యోగాలు వచ్చినాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. సుమారు 236 మంది వివిధ హోదాల్లో కూడా సర్వీస్ కమిషన్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్లో కోచింగ్ తీసుకొని ₹1 లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఆ అంబేద్కర్ స్టడీ సర్కిల్ లోపల కోచింగ్ తీసుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు సుమారు 236 మందికి వివిధ హోదాల లోపల ఉద్యోగాలు కల్పించింది. ఇవాళ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సంక్షేమ శాఖ అని చెప్తున్నా. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజయం కాదా అంటున్నా. 2.5 సంవత్సరాల లోపల మీ అందరికీ తెలుసు, 2.5 సంవత్సరాల్లో ఇలా సంక్షేమానికి సంబంధించిన విషయం లోపల మీ హయాములే మిగిలిపోయినటువంటి పెండింగ్ నిధులు కూడా విడుదల చేసిన మొన్ననే మేము ఆ శాఖ మంత్రిగా మేము చెప్తున్నాం. మేము మీడియా మిత్రుల ద్వారా
కేటీఆర్ గారు కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా నేను ధర్నా చేసిన నాయకులందరూ చెప్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు, కౌశిక్ రెడ్డికి నేను పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాను. చెప్తాను కేటీఆర్ గారు టైం డేట్ ఫిక్స్ అయ్యి నేను వస్తా. మీరు శంకుస్థాపన చేసిన కొబ్బరికాయ కొట్టినట్టు శిలాఫలకం చూపెడతారా? మీ హయాంలో 2014 నుంచి 18, 10 నుంచి 23 వరకు షెడ్యూల్ కాస్ట్ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఏ భవనాన్ని చూపెడతారో నేను వచ్చేటానికి సిద్ధంగా ఉన్నా. టైము డేట్ ఫిక్స్ చేయమని చెప్తున్నా. నేను దళితులకు సంబంధించినటువంటి అయితే ఎకనామికల్ స్కీమ్స్ ఎగ్గొట్టి దళిత బంధు పేరు మీద 54 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కలిపి 33,000 మందికే ఇచ్చి ఆ విధంగా మొదటి నుంచి వారు సీట్ ఎక్కక ముందు ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను మోసం చేసినట్టు పార్టీ అని ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ. వారే అన్నారు, మేమేం అనలే. మేము ఎన్నడూ కూడా దళిత వర్గానికి చెందిన వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ అడగలే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు, తెలంగాణ ఉద్యమంలో డబ్బు కొట్టేది దళితులే, దరువు పట్టేది దళితులే, జెండా పట్టేది దళితులే, మొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా, దళితుని చేయకుంటే తల నరుక్కుంటా అన్నాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు, ఈరోజు అధికారం లేకపోయినా కూడా మళ్ళీ పచ్చి అబద్ధాలు ఆడుకుంటా ధర్నాల పేరు మీద, మహాధర్నాల పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి శాఖ లోపల పెద్ద అవినీతి జరిగిపోయిందని ధర్నా పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఎన్ఆర్ఐ కోటా అనేది, ఎన్ఆర్ఐ కోటా వచ్చిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఒక జడ్పీటీ సభ్యునిగా పోటీ చేసి జడ్పీటీ సభ్యునిగా స్థానిక ఒక ఎమ్మెల్యే గెలవగలుగుతారు, కానీ స్థానిక సంస్థల పట్ల సర్పంచ్ జడ్పీటీ గెలవాలంటే ప్రజాబలం లేకపోతే గెలుస్తారండి? ఒక ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి గారు జడ్పీటీ సభ్యునిగా గెలిచిండు, స్థానిక ఎన్నికల లోపల ఎమ్మెల్సీ సభ్యునిగా గెలిచిండు, ఎమ్మెల్యేగా గెలిచిండు, పార్లమెంట్ మెంబర్గా గెలిచిండు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కూడా పిసిసి అధ్యక్షుని అయిండు. ఇక ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకున్నటువంటి నాయకుని పట్టుకొని ఇక ఆయన ఎన్ఆర్ఐ కోట కాబట్టి అందరూ ఎన్ఆర్ఐ కోట అనుకుంటాను, పేమెంట్ అనుకుంటాను. ఎందుకంటే ఆయన వచ్చింది అంతా పేమెంటే కదా. ఎన్ఆర్ఐ కోట అంటే ఏంది? డైరెక్ట్ సిరిసిల్లకు వచ్చి మహేందర్ రెడ్డి కడప కొట్టిండి, వచ్చి అడ కూర్చున్నాడు. ఇక ఆయన మాట్లాడితే ఎట్లా? ఇలా మేము ఇంకోటి సంక్షేమానికి సంబంధించిన విషయంలో కూడా నేను ఏమంటున్నాను, ఇలా నేను ఇన్ని కాయిదాలు పట్టుకొని వచ్చినాను. చలో టైం డేట్ ఫిక్స్ చేయి. 33 జిల్లాలో పూట కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడదామా, సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ మొదలు పెడదామా, సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ మొదలు పెడదామా, గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మొదలు పెడదామా? ఛాలెంజ్ నేను. ఒక్క గురుకుల పాఠశాల, ఒక్క గురుకుల కాలేజీ, ఎస్సీ గురుకులకు సంబంధించిన నువ్వు బుగ్గు పోషన్ చూపెట్టు, నువ్వు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన మీకు మాది హైవే చూపెట్టు. నేను రేపు పొద్దున, రేపు మధ్యాహ్నమా, రేపు రాత్రి నేను సిద్ధమని చెప్తున్నాను. ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో పూట మనం బ్రతికినప్పుడు ఒకరిని బెదిరించినట్టు మాట్లాడడం కానీ, ఒకరిని సంపుతాంత అనే విధంగా మాట్లాడితే చట్టం మనం ఒకరు వచ్చి నన్ను ఒకరు బెదిరిస్తున్నాం సార్, నన్ను చంపుతాను బెదిరిస్తున్నా, అతను ప్రాణభయం ఉండదంటే చట్టం పోలీసు ఏం చేస్తుంది? ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేసి అని అరెస్ట్ చేస్తుంది. ఆ విధంగా ఆయన ఏం మాట్లాడండి? ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి రైలు పట్టాలు కోసేయి, సింగరేణి భవనం గాలబెట్టు అంటే ప్రజలు రెచ్చగొట్టి ఎన్ని రోజులు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారని చెప్పి అంటున్నా. చట్టం ఏదైతుందో రాజ్యాంగ పరంగా, అంబేద్కర్ పరంగా చట్టానికి లోబడి ఉండాల్సినటువంటి ఒక పౌరుడు, ఒక బాధ్యత గల సీట్లో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చలామణి సుమను అని కాదు కదా. నువ్వు మాట్లాడింది ఏమని మాట్లాడినావు? రైల్వే పట్టాలు కూసిపడే, సింగరేణి కాలేజ్ భవనాన్ని కూల్చేయండి, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయండి అంటే ఎవరిని రెచ్చగొడుతున్నావు? ఈ రెచ్చగొట్టే ధోరణితో మన చట్టం తన పంతం చేసుకుంటుంది కదా. తప్ప మేము సుమన్ అనేటనే పెద్ద లెక్కలు తీసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఓకేనా?